రామ్ సింగ్, ఎందుకంత హైరానా పడతావు? ఒక్క నెల రోజులే కదా, విడుదలైపోతావు. వెళ్ళి నీ పిల్లల్ని కలుసుకోవచ్చు. నెల రోజులంటే మాటలా మామ? బిడ్డలు బాబు దీప కళ్ళలో మెదులుతున్నారు. అవును, నువ్వు సర్కస్ లో పనిచేసేవాడిని అన్నావు కదా, మరి నీకు ఈ శిక్షలా పడిందయ్యా? కర్మ మామ, కర్మ. ఎలా జరిగింది రామ్ సింగ్? మా నాన్న సర్కస్ లో పనిచేస్తుండేవాడు. నాకు కూడా సర్కస్ ఫీట్స్ నేర్పించాడు. నేను సర్కస్ లో చేరాను. కానీ కొన్నాళ్ల తర్వాత ఇంకా డబ్బు సంపాదించాలని ఆశ కలిగింది. సర్కస్ ఉద్యోగం మానేసి దొంగతనాలకు దిగాను. ఇనపెట్టెలు బద్దలు కొట్టడంలో ప్రావీణ్యం సంపాదించాను. నా చేయి పడితే ఎంతలా వినపెట్టైనా గజగజలాడిపోయేది. ప్రతి పోలీస్ స్టేషన్ గోడ మీద నా ఫోటోయే వెలిసింది. ఆ తర్వాత నాకు పెళ్లి జరిగింది. నా భార్య ఉత్తమురాలు. ఆమె రాకతో నా జీవితమే మారిపోయింది. నాతో వాదించి వాదించి చివరకు నన్ను ఒప్పించి నా చేత దొంగతనాలు మానిపించింది. మళ్ళీ నేను సర్కస్ లో చేరాను. మాకు 2 బిడ్డలు కలిగారు, బాబు దీప. సర్కస్ లో ఇచ్చే జీతంతో మేము హాయిగా బ్రతుకుతున్నాం. తర్వాత ఒక రోజున రామ్ సింగ్, రాత్రి నువ్వు చేసిన ఫీట్స్ కి జనం ఎగబడ్డారు. మన సర్కస్ కి నువ్వే మెయిన్ అట్రాక్షన్. థ్యాంక్ యూ సార్. ఏం రామ్ సింగ్, బాగున్నావా? ఏదో ఉన్నా నీ దయ వల్ల. రా కారెక్కు. వద్దులే, నీ దారి వేరు, నా దారి వేరు. అందుకే నువ్వు నడిచి వెళ్తున్నావు, నేను కారులో వెళ్తున్నాను. పర్వాలేదు, కారెక్కు. కొంత దూరమైనా ఇద్దరం కలిసి వెళ్దాం. కమాన్. శంభో పోనీ. రామ్ సింగ్, నీతో చిన్న పని ఉంది. శారదా బ్యాంకులో రతన్ లాల్కి ఓ లాకర్ ఉంది. అందులో లక్షలు మూలుగుతున్నాయి. అది నువ్వు కొట్టేయాలి. అంత శుభకార్యానికి నేనే దొరికానా? నీ దగ్గర చాలా మంది ఉన్నారుగా. ఇనపెట్టెలు తెరవటంలో నిన్ను మించిన వాడు ఈ దేశంలో లేడని నాకు తెలియదా? అలాగా? చాలా గొప్ప సర్టిఫికేట్ ఇచ్చాను. థ్యాంక్స్. శంభు, కారప్. ఏ రామ్ సింగ్, అడిగిన దానికి జవాబు చెప్పనే లేదు. చెప్పానుగా, నా దారి వేరు, నీ దారి వేరని. బాగా ఆలోచించుకో. ఎన్నాళ్ళని ఈ సర్కస్ ఉద్యోగంతో అవసరపడతావు? ఒక్కరోజు కష్టపడితే ₹1,00,000 నీ చేతిలో పడతాయి. అక్కర్లేదు, నా సంపాదనతో నా భార్య బిడ్డలు హాయిగా బ్రతుకుతున్నారు. వస్తా. పోనీ. ఆగా. ఏ వస్తావా? లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. బాబు దీప. నాన్న, అమ్మ ఆసుపత్రిలో ఉంది. ఆసుపత్రిలోనా? అవునా, ఉన్నట్టుండి అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. పక్కింటి సీతమ్మత తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చింది. అయితే మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేను ఆసుపత్రికి వెళ్తాను. డాక్టర్. రామ్ సింగ్, నీ భార్యకు అపెండిసైటిస్. వెంటనే ఆపరేషన్ చేయాలి. వేరే డాక్టర్ని పిలిపించాలి. పిలిపించండి డాక్టర్. చాలా ఖర్చు అవుతుంది. మరి ఎంతైనా పర్వాలేదు, ఎలాగైనా దాన్ని బ్రతికించండి. ఇప్పుడే వెళ్ళే డబ్బు తీసుకొస్తాను. డబ్బు సంగతి అట్లా ఉంది. ముందు నీ ఉద్యోగం ఊడుతుంది, అది చూసుకో. ఉద్యోగమా? అవును, నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. రేపటి నుండి నువ్వు పనిలోకి రాలక్కర్లేదు. కారణం? అవన్నీ నీకు అనవసరం. నువ్వు వెళ్ళచ్చు. దుర్మార్గుడా, సమయం చూసి ఇంత ద్రోహం చేస్తావా? నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. వెరీ గుడ్ బల్దేవ్. రామ్ సింగ్ డిస్మిస్ చేయడానికి మేము కారకులమని ఎవరితోనైనా చెప్పావో జాగ్రత్త.
నీదే కదూ? అవును. జేబులు వెతకండి. సూపరింటెండెంట్ గారు, నాకు ఏ శిక్షణ విధించండి, కానీ ఈ డబ్బు నాకు ఇచ్చేయండి. నా భార్య చావు బ్రతుకులో ఉంది, ఆపరేషన్ చేయించాలి. ఐఎమ్ సారీ, ఈ విషయంలో నేనేం చేయలేను. తీసుకురండి. Stop there! ఆ రాత్రే నా భార్య ఆసుపత్రిలో చనిపోయింది. నా బిడ్డలు నాకు దూరం అయ్యారు. దీనికంతటికీ కారణం జాలి దయాలేని రాతిగుండె ఆ ఎస్పీ గాడు. నేను జైలు నుండి విడుదలై వెళ్ళగానే మొట్టమొదట చేయవలసిన పని ఆ ఎస్పీ గాడి హత్య. ఆ ఎస్పీ గాడి హత్య. చూసావా బాబాయ్ మా స్కూల్ యూనిఫామ్ ఎలా ఉంది బాబాయ్? బ్రహ్మాండంగా ఉంది, నేను గుర్తుపట్టలేకపోయాను. బాబాయ్ ఈ స్కూల్ చాలా మంచిది, టీచర్లు కూడా చాలా మంచి వాళ్ళు. ఈ హాస్టల్లో రోజు మాకు బిస్కెట్లు, పాలు, పళ్ళు అన్ని ఇస్తున్నారు. బాబు, నువ్వు కలెక్టర్ కావాలి. దీపా, నువ్వు డాక్టర్ కావాలి. మర్చిపోయాను. ఇదిగో తీసుకోండి. అరే వేరుశనగలు ఇక్కడ ఎవరు బాబాయ్? అందుకే తెచ్చారు, తినండి. ఎస్పీ గారు, మీ మాట మీరు నిలబెట్టుకున్నారు. నేనేం చేయాలి చెప్పండి, నేను రెడీ. అప్పుడేనా? ఇంకా నీకు కొంత ట్రైనింగ్ అవసరం. కమాన్ కమాన్. సరే గారు, సూపరింటెండెంట్ గారు, మీరు యుగంధర్ల గురించి కొన్ని విషయాలు చెప్పారు, బాగానే ఉంది. కానీ వాడి ముఠాలో మనుషుల పేర్లే నాకు తెలియదే. ఇక అలవాటు ఏమిటో, వ్యవహారం ఏమిటో, మంచి ఏమిటో, చెడు ఏమిటో నాకు బొత్తిగా తెలియదు సార్. దానికి ఒక ఉపాయం చెప్తాను. చెప్పండి. నువ్వు యుగంధరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు చాలా జబ్బు మనిషిగా నీరస స్థితిలో ఉంటావు. నీ జ్ఞాపక శక్తి పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది. చెప్పండి చెప్పండి. నువ్వు అక్కడ యుగంధర్ గత జీవితం, అతని మిత్రుల వివరాలు, ఇతర విశేషాలు తెలుసుకున్న కొద్దీ నీ జ్ఞాపక శక్తి క్రమంగా పెరుగుతూ వస్తుంది. అర్థమైందా? అర్థమైంది. నేను అలా నటించాలంటారు అంతేగా? కరెక్ట్. సూపరింటెండెంట్ గారు, మరీ నన్నంత బొత్తిగా మొద్దు సమాజం కింద దొంగట్టుకోండి సార్. ఆగా, యుగంధర్ కిల్లీలు వేసుకోడు. అమ్మగారిది కొడుకు చనిపోయి పోనీ ఏం చేస్తాం?
మానేద్దాం. ఇంతకీ వాళ్ళ ముఠాలోకి వెళ్ళి చేరేదట సూపరింటెండెంట్ గారు. దానికి ఒక ఉపాయం ఉంది, చెప్తాగా. హలో మిస్టర్ వర్మ, నేనెవరు ఏమిటి అని పిచ్చి ప్రశ్నలు వేయకండి. యుగంధర్ జాడ చెబుతాను, జాగ్రత్తగా వినండి. బొంబాయికి వెళ్లే రోడ్డులో 46వ మైలుకి తూర్పుగా ఒక కొండ ఉంది. ఆ కొండ మీద ఒక పాడుబడ్డ బిల్డింగ్ ఉంది. అందులో యుగంధర్ చాలా జబ్బు స్థితిలో తలదాచుకుని ఉన్నాడు. అలాగా? ఏమిటి సార్, యుగంధర్ జాడ తెలిసింది. కమాన్, లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ. హలో మిస్ డేవిడ్. మిస్టర్ జగన్నాథ్, గుడ్ న్యూస్. యుగంధర్ జాడ తెలిసింది. రియలీ? అవును సార్, ఇప్పుడే ఎవరో ఫోన్ చేసి యుగంధర్ జాడ చెప్పారు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? పదండి వెళదాం. కమాన్. సార్ సార్ ఇట్లాంటి యుగంధర్ లే, గెట్ అప్. స్పృహలో లేనట్టున్నాడు. ఇతను వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి. శంకర్, యుగంధర్ని హాస్పిటల్లో చేర్చారట. జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. గతమేమీ గుర్తుకు రావట్లేదట. ఏమైనా సరే యుగంధర్ని ఎలాగైనా పోలీసుల చేతిలో నుంచి తప్పించుకొని తీసుకురావాలి. హాస్పిటల్ చుట్టూ పోలీస్ బందోబస్తు చాలా కట్టుదిట్టంగా ఉంది. యుగంధర్ని ఎలాగైనా హాస్పిటల్ నుంచి జైలుకు తీసుకెళ్తారు కదా, దారిలో అడ్డం కూడా తీసుకొచ్చేద్దాం. యువర్ కరెక్ట్. ఏడ్చినట్టు ఉంది. హాస్పిటల్ దగ్గర ఇంత బందోబస్తు ఉంటే యుగంధర్ని తీసుకెళ్లేటప్పుడు తోల ఒక కానిస్టేబుల్ని వెంటపట్టి పంపిస్తారా? యువర్ ఆల్సో కరెక్ట్. అది సరే, యుగంధర్ని తప్పించడానికి ఏదైనా ఉపాయం ఉంటే. ఎక్కడికి? పేషెంట్ ని చెకప్ చేయాలి. టెంపరేచర్, డ్రెస్సింగ్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ. త్వరగా వచ్చేయాలి. ఓకే. ఏమిటి? ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ, ఒక 5 నిమిషాలు కాస్త మీరు బయటకు వెళ్తారా? ఎందుకు? పేషెంట్ కి డ్రెస్ చేంజ్ చేయాలి. ఓన్లీ 5 minutes. 5 నిమిషాలు ప్లీజ్. ఆల్ రైట్, త్వరగా కానీ. ష్యూర్.
మిస్టర్ నరసింహారావు, యుగంధర్ ఎలా తప్పించుకున్నాడంటావు? ఎక్కడికి తప్పించుకోలేడు, ఇక్కడే హాస్పిటల్లో ఎక్కడో ఉండి ఉంటాడు. మన చేతికి తప్పక దొరుకుతాడు. ఎక్స్క్యూజ్ మీ. దట్స్ ఆల్ రైట్. సార్? ఏం లేదు, ఇప్పుడే లోపల నుంచి ఆర్డర్స్ వచ్చాయి. బయటికి వెళ్ళే ప్రతి బండిని చెక్ చేయమని. లోపలే ఉంది. లోపలున్నది శవం. కమాన్. సిస్టర్, శవం వచ్చా చూడొచ్చా? వై నాట్? ఇట్స్ ఆల్ రైట్, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. Come on, quick, close the door. వ్యాన్ కొనివ్వండి. మిస్టర్ వర్మ. సార్, ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి అవమానం. హాస్పిటల్లో పేషెంట్గా ఉన్న యుగంధర్ తప్పించుకు పారిపోయాడంటే పోలీస్ బందోబస్తు ఎంత లక్షణంగా చేశారో వేరే చెప్పక్కర్లేదు. ఎనీహో, యుగంధర్ ముఠా కాలాంతకులని మరోసారి రుజువు చేసుకున్నారు.